టెంకాయకు కూడా డబ్బులు లేవంటనే ఈ ఇందు భోజనాలేందని అడుగుతున్నాడు కస్సుబుస్సు రామచంద్రయ్య. జగనే కాదు, రాష్ట్రం కోసం ఎవరు రోడ్డెక్కినా సప్పట్లు కొట్టడానికి మేమున్నాం అంటున్నాడు. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు చూస్తున్నావా? అదుర్సు కదూ. ఇంతకుముందు కొబ్బరికాయ కొట్టేదానికి కూడా ఫౌండేషన్ స్టోన్స్ వేసేటప్పుడు డబ్బు లేదన్నాడు. ఈ దినం దాదాపు 100 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు దానిపైన హెచ్చిస్తున్నారు. ఈ మాత్రం అడావుడు లేకపోతే 1,000 కోట్ల పెట్టుబడులు ఆడి నుంచి వస్తాయి. రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో ఇంతటి డబ్బు. నువ్వేం టెన్షన్ పడబాక, అవన్నీ చంద్రబాబు చూసుకుంటాడు. అసలు దీనికి బడ్జెట్ ప్రపోజల్స్ లో బడ్జెట్ అప్రూవల్ ఉందా అని నాకు అనుమానం. నీ పాసు గాల సిటాపద్దులు చూసేవాళ్ళగా పెద్దానికి లెక్క కడుతుంటావు. ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ కూడా బడ్జెట్లో అప్రూవల్ లేనిది ఒక నయ పైసా వేరే దానికి ఖర్చు పెట్టకూడదు. ఫంక్షన్ గ్రాండ్గా ఉండాలంటే 4 డబ్బులు ఖర్చు అవుతాయి. హాస్పిటల్స్లో మందులు లేవు, మధ్యాహ్న భోజనం కింద పేమెంట్స్ చేయలే. ఆడ బిర్యానీ వండుతుంటే నువ్వు అప్పడాలు ఒడియాల గురించి అడుగుతున్నావు. ప్రయారిటీస్ ప్రాధాన్యతలను మర్చిపోయి దీనికి 300 కోట్లు దాదాపు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం? సాదా సీదా సినిమాలకే ఇవాళ రేపు ప్రమోషన్ ఎట్టా చేస్తున్నారో చూడు. పర్యావరణ అనుమతి అవసరం అనేది అందరికీ తెలుసు. దాని పర్యావరణ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోకుండా మీరు ఏ విధంగా సింగపూర్తో ప్లాన్ గీయించిన వాళ్ళకి నువ్వు ఇవన్నీ చెప్పాలే. మన మంత్రి గారు ఒక ట్రాక్టర్ ఎక్కి దురుతున్నారు భూములు, వాళ్ళు నా స్పెసిఫిక్గా కామెంట్ చేశాడు. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కానీ మీ సేవకేం కావాలో అడుగు. ఇదే విధంగా కదా తెలంగాణ సపరేట్ అయింది. వడ్డమ్మ బడవ ప్రాజెక్టులో ఫ్యాక్టరీలో అడగకుండా ఈ ఫిట్టింగ్ లేంది. తెలంగాణ సపరేట్ అయ్యేదానికి ఎటువంటి వాతావరణం కల్పించారో ఆ వాతావరణం ఇప్పుడు కల్పించే పరిస్థితి వస్తుంది. పర్లా, ఎవరు ఏమనుకోరు, కడుపులో ఉంది గక్కేయి. అసలు ఏం చేయాలనుకుంటున్నారు రాయలసీమను? ప్రతి ఒక్కటి అక్కడ. ఒరే, అడగకుండా అమ్మైనా బెటదు, ఏం కావాలో అడుగు. ఈవెన్ రాజధాని నిర్మాణంలో కూడా రాయలసీమకి ఏముందండి ప్రాధాన్యత? ముందు టెంకాయ అన్నా గొట్టని, తర్వాత వాటాలు అడగొచ్చు. నేను అడ్డుపట్టంలే, కానీ ఇక్కడ ఆకలి కూడా ఉంటే, మీరు అక్కడ లగ్జరీస్ ఉంటే ఇక్కడ ఎట్లా ఫీల్ అవుతారు ఇక్కడ ప్రజలు? నువ్వు ఫీల్ అవుతావని సింగిల్ ఇడ్లీ తినిపించి పంపించడం బాగుంటుందా చెప్పు? రోజు ఒక కార్యక్రమం పెడుతున్నావు అక్కడ, వీళ్ళ కడుపుల్లో మంట పుట్టేదానికి. అంతా మనదనుకోవాలి కానీ మీది మాది అండం బాలా. నేను కౌన్సిల్లో చెప్పాను, రాయలసీమలో అజిటేషన్ వస్తే మీరు ఎవరు కంట్రోల్ చేయలేరని చెప్పాను. మీ వల్ల కానే కాదు. ఒరే, నువ్వు గమ్మునుండవా బాబు. అది రానికుండా చూడండి దయచేసి. మమ్మల్ని కూడా ప్రెజరైజ్ చేస్తున్నారు. సేవలో కడప ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నేను పొలిటికల్ గా చెప్పడం లేదు, ఇది వాస్తవం చెప్తున్నా, మీ అందరికీ కూడా తెలిసింది. ఏరే వాళ్ళు ఎవరు ఇట్టా మాట్లాడడంలే. రాజకీయ కారణాల వల్ల జిల్లాలో ఉండే నాయకులు దాని గురించి పెద్దగా పట్టించుకోవడం. టెంకాయ కొట్టడానికి ప్రధాని రావడం కూడా దండగేనా అంటావా? ప్రధానమంత్రి వస్తున్నాడు, సంతోషం, ప్రధానమంత్రిని పిలవాలి. మరి హ్యాపీగా ఉండకుండా ముఖం ముడుచుకొని కూర్చుంటావు ఏంది? ప్రధానమంత్రి వచ్చే ముందే స్టేట్ స్పెషల్ స్టేటస్ డిక్లేర్ చేయించండి. 10 రోజుల్లో కాదు గాని వచ్చాళ్ళాక మనసు ఏమన్నా మారుద్దేమో. ఎందుకు ఈ వంకర టిక్కర మాటలు? అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి. సీనియర్వి నువ్వు చెప్పు, ఈ టైంలో జగన్ దీక్ష కూర్చోవడం బాగుందే? మేము జగన్ చేసేటువంటి ఫాస్టింగ్ ఇది మేము వీఆర్ వెల్కమింగ్ ఇట్, మేము స్వాగతిస్తున్నాం. అది తల్లి కాంగ్రెస్ అని మిమ్మల్ని ఆడిపోసుకునేది ఇందుకే. ప్రత్యేక హోదా ఫైట్ చేసే ఎవరితోనైనా మేము సహకరిస్తాం. మనం మాత్రం చేతికి మట్టి అంటకుండా చిన్న చిన్న ప్రోగ్రాములు చేస్తుంటాం. నేను అప్పీల్ చేస్తున్నా, రామకృష్ణ సిపిఐ లీడరు, నారాయణ సిపిఐ లీడరు, మధుకు ఈ చొరవ తీసుకోండి. మొత్తం అపోజిషన్ లీడర్స్ ఉందని ఒక ప్లాట్ఫామ్ పెట్టండి. చెప్పాగా, ఆళ్ళు ఈళ్ళు ముందుకొస్తే వెనకాలండి సపాట్లు కొడుతుంటారని. అందరం ఫైట్ చేస్తాం, ప్రత్యేక హోదా తీసుకొస్తాం.